ఓం శాంతి. పీసీడీ నెంబర్ 2294, తిరుపతి, ఆంధ్రప్రదేశ్. रात्रि क्लास चल रहा था. రాత్రి క్లాస్ నడిచింది. 3/11/1966 का 3/11/1966ది. बात चल रही थी విషయం నడిచింది. कि बाप कहते हैं मुझे याद करो. ఏమనంటే తండ్రి అంటారు, నన్ను స్మృతి చెయ్యండి. कौन सा बाप कहते हैं? ఏ తండ్రి అంటారు? आत्माओं का बाप कहते हैं मुझे याद करो. ఆత్మల యొక్క తండ్రి అంటారు, నన్ను స్మృతి చెయ్యండి. परंतु आत्माओं के बाप को अपना मुख तो है ही नहीं. కానీ ఆత్మల యొక్క తండ్రికైతే తన ముఖం అయితే లేనే లేదు. तो कैसे कहेंगे मुझे याद करो? అయితే ఎలా అంటారు నన్ను స్మృతి చెయ్యండి అని? कहते हैं అంటారు, उनको अपना शरीर तो है ही नहीं. వారికి తమ శరీరం అయితే లేనే లేదు. इंद्रियां है ही नहीं. ఇంద్రియాలైతే లేనే లేవు. वो तो विदेही है. వారైతే విదేహి అయ్యారు. वी माने विपरीत, देही माने देह से विपरीत. వి అంటే విపరీతం, దేహి అంటే దేహం నుండి విపరీతం. तो बताते हैं అయితే చెబుతారు, ब्रह्मा के मुख से బ్రహ్మ ముఖం ద్వారా कि मैं विदेही तो हूँ, ఏమనంటే నేను విదేహినైతే అయ్యాను. परंतु मुकर्रर रथ द्वारा तुमको कहता हूँ కానీ ముఖర రథం ద్వారా మీకు చెబుతాను कि मुझे याद करो. ఏమనంటే నన్ను స్మృతి చెయ్యండి అని. मुकर्रर माने ముఖరర్ అంటే यज्ञ के आदि में भी है, యజ్ఞం యొక్క ఆదిలోని కూడా ఉన్నారు, मध्य में भी है మధ్యంలోని కూడా ఉన్నారు, और अंत तक भी మరియు అంతం వరకు కూడా रहेगा. ఉంటారు. टेम्पररी रथ नहीं बताया. టెంపరరీ రథం గురించి చెప్పలేదు. क्योंकि लिबरेटर है ना. ఎందుకంటే లిబరేటర్ అయ్యారు కదా. सारी दुनिया को लिबरेट करने वाला है. మొత్తం ప్రపంచం అంతటిని లిబరేట్ చేసేటటువంటి వారు అయ్యారు. तो संगम युग के आदि की बात है. అయితే సంగం యుగం యొక్క ఆదిది విషయం అయ్యిందా, या अंत की बात है? లేక అంతం యొక్క విషయం అయ్యిందా? आदि की बात है.
ఆది యొక్క విషయం అయ్యిందా? స్టూడెంట్స్ అన్నారు అంతం యొక్క విషయం అని. सबको लिबरेट करके ले जाएगा। అందరినీ లిబరేట్ చేసి తీసుకొని వెళ్తారు. कोई भी धर्म वाला क्यों न हो, ఏ ధర్మం వారైనప్పటికీ కూడా, धर्म पिता ही क्यों न हो, ధర్మపితే అయినప్పటికీ కూడా सबको देह के बंधन से, అందరినీ దేహం యొక్క బంధనాల నుండి, इस दुनिया के बंधनों से, ఈ ప్రపంచం యొక్క బంధనాల నుండి, रावण राज्य के बंधन से छुड़ा के ले जाएगा। రావణ రాజ్యం యొక్క బంధనాల నుండి విడిపించి తీసుకొని వెళ్తారు. और लिबरेट भी कहाँ आकर के करते हैं? మరియు లిబరేట్ కూడా ఎక్కడికి వచ్చి చేస్తారు? भारत में आकर के लिबरेट करते हैं। భారత్లోని వచ్చి లిబరేట్ చేస్తారు, విడిపిస్తారు. क्या नाम दिया? भा भा माने रोशनी। ఏం పేరునిచ్చారు? భా. భా అంటే ప్రకాశం, ज्ञान की रोशनी। జ్ఞానం యొక్క रत ప్రకాశం. माने लगा रहने वाला। రత్ అంటే ఇముడి ఉండేవారు. जो इस 5000 वर्ष के ड्रामा में ఏదైతే ఈ 5000 సంవత్సరాల యొక్క డ్రామాలోని आदि से लेकर अंत तक ఆది నుండి తీసుకుని అంతం వరకు ज्ञान की रोशनी में लगा रहता है। జ్ఞానం యొక్క ప్రకాశంలోని ఇమిడి ఉంటారు. चाहे व्यास बनकर, అది వ్యాసుడుగా అయ్యి, जिसे वेद व्यास कहते हैं, ఎవరినైతే వేద వ్యాసుడు అని అంటారో उन वेदों की व्याख्या करने वाला, ఆ వేదాల యొక్క వ్యాఖ్యని చేసేటటువంటి వారు, आरण्यक या शतपथ ब्राह्मण जैसे शास्त्र लिखने वाला, ఆరణ్యక్ లేక శతపథ బ్రాహ్మణుల వలె శాస్త్రాలని వ్రాసేటటువంటి వారు, अथवा లేక उपनिषद लिखने वाला, ఉపనిషదులని వ్రాసేవారు. पुराण बनते हैं अंत में। అంతంలోని పురాణాలు తయారవుతాయి. महाभारत पुराण, మహాభారత పురాణం, भागवत पुराण, భాగవత పురాణం. क्योंकि शूटिंग पीरियड में ఎందుకంటే షూటింగ్ जब भगवान बाप పీరియడ్లోని आते हैं భగవంతుడు తండ్రి ఎప్పుడైతే तो వస్తారో भी वही काम करता है। అప్పుడు కూడా అదే పనిని చేస్తారు. और ब्रॉड ड्रामा में भी మరియు బ్రాడ్ డ్రామాలోని కూడా वही पार्ट बजाता है। అదే పాటని అభినయిస్తారు. चाहे वाचा से पार्ट बजाता है, అది వాచాతోని పాటని అభినయించిన, चाहे कर्मेंद्रियों से पार्ट बजाता है, లేక కర్మేంద్రియాలతోని పాటని అభినయించిన, प्रैक्टिकल पार्ट बजाता है। ప్రాక్టికల్ పాటని అభినయిస్తారు. तो जो ज्ञान की रोशनी में सदा रत रहने वाला है, वाचा से, कर्मों से, वाइब्रेशन से, అయితే జ్ఞానం యొక్క ప్రకాశంలోని ఎల్లప్పుడూ ఇమిడి ఉండేటటువంటి వారు, వాచాతోని, కర్మేంద్రియాలతోని, వైబ్రేషన్లతోని, मैं उसमें आता हूँ। నేను వారిలోని వస్తాను. और वो है कहाँ का वासी? మరియు వారు ఎక్కడ వాసి అయ్యారు? जिसमें आता हूँ ఎవరిలోనైతే వస్తానో वो कहाँ का वासी है? వారు ఎక్కడ వాసి అయ్యారు? कोई देश है?
ఏమైనా ఏదైనా దేశం ఉందా? विनाशी देश है వినాశీ దేశం అయ్యిందా या अविनाशी देश है? లేక అవినాశీ దేశం అయ్యిందా? अविनाशी खंड भारत में आता हूँ। అవినాశీ ఖండం భారత్లోని వస్తారు. और जो दूसरे दूसरे खंड हैं వేరే వేరే మరియు వేరే వేరే ధర్మఖండాలు ఏవైతే ఉన్నాయో वो अविनाशी नहीं है। అవి అవినాశీ కావు. क्रिश्चियंस का यूरोपीय खंड, క్రిస్టియన్ల యొక్క యూరప్ ఖండం, इस्लामियों का अरब खंड, ఇస్లామీల యొక్క అరబ్ ఖండం, मुसलमानों का अफगानिस्तान पाकिस्तान आदि खंड, ముస్లిమ్స్ యొక్క ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ యొక్క ఖండాలు, बौद्धियों का चीन जापान खंड, బౌద్ధీల యొక్క చీన్ జపాన్ యొక్క ఖండాలు. ये 2500 वर्ष से पहले इनकी कोई हिस्ट्री नहीं मिलती। వీరివి 2500 సంవత్సరాలలోని ఏ హిస్టరీ కూడా లభించదు. ये थे ही नहीं। 2500 సంవత్సరాల ముందు ఏ హిస్టరీ కూడా లేవు. ఇవి ఉండేవే కావు. जब द्वैतवादी युग आता है ఎప్పుడైతే ద్వైత్వవాది యుగం వస్తుందో दो दो धर्म, రెండు రెండు ధర్మాలు, दो दो धर्म पिताएं, 2 से 4, 4 से 8, ఇద్దరు ఇద్దరు ధర్మపితలు, 2 నుండి 4, 4 నుండి 8, दो दो मतें हो जाती हैं। రెండు రెండు మతాలు అయిపోతాయి. इस दुनिया में ఈ ప్రపంచంలోని दो दो भाषाएं हो जाती हैं। రెండు రెండు భాషలు అయిపోతాయి. ऐसे द्वैतवादी खंडों में मैं नहीं आता हूँ। అటువంటి ద్వైత్వవాది ఖండాల్లోని నేను రాను. जो सदा सर्वदा अविनाशी खंड है, ఏదైతే సర్వదా సదా ఎల్లప్పుడూ అవినాశీ ఖండం అయ్యిందో भारत खंड में आता हूँ। భారత్ ఖండంలోని వస్తాను. तो जरूर यहाँ भारत खंड में आकर के लिबरेट करेंगे। అయితే తప్పకుండా ఇక్కడ భారత ఖండంలోని వచ్చి విడిపిస్తారు, లిబరేట్ చేస్తారు. और पावन भी तो यहाँ आकर करेंगे ना। మరియు పావనంగా కూడా ఇక్కడికి వచ్చే చేస్తారు కదా. क्योंकि ఎందుకంటే पवित्रता की मान्यता, పవిత్రత యొక్క మాన్యత, ब्रह्मचर्य की मान्यता, బ్రహ్మచర్యం యొక్క గొప్పతనం कौन से देश में है? ఏ దేశంలోని ఉంది? भारत देश में। భారతదేశంలోని ఉంది. यहाँ कन्याओं माताओं की पवित्रता के ऊपर जितना ध्यान दिया जाता है, ఇక్కడ కన్యలు మాతల పైన పవిత్రత పైన ఎంతైతే ధ్యాసని పెడతారో उतना विदेशों में कहीं भी అంత విదేశాల్లోని ఎక్కడైనా కూడా ध्यान नहीं दिया जाता। ధ్యాసని పెట్టబడదు. तो सारी दुनिया को पावन आकर के यहाँ करते हैं। అయితే మొత్తం ప్రపంచం అంతటిని పావనంగా ఇక్కడికి వచ్చి చేస్తారు. वहाँ आत्मलोक में बैठ करके అక్కడ ఆత్మలోకంలోని కూర్చొని ब्रह्मलोक में बैठ करके पारलोक में बैठ करके బ్రహ్మలోకంలోని కూర్చొని పారలోకంలోని కూర్చొని थोड़ा ही कुछ करते हैं। అక్కడ ఏమైనా చేస్తారా ఏంటి? वहाँ आते हैं जहाँ मेरा जन्म दिवस मनाया जाता है। ఎక్కడికి వస్తారు అంటే ఎక్కడైతే నా యొక్క
జన్మదినాన్ని జరుపుకుంటారు. क्या नाम है जन्म दिवस का? ఏం పేరయ్యింది జన్మదినంది? महाशिवरात्रि। మహాశివరాత్రి. छोटी मोटी रात्रि नहीं, చిన్న పెద్ద రాత్రి కాదు, बड़े से बड़ी अज्ञान अंधकार की रात्रि। అతిపెద్ద అజ్ఞానం యొక్క రాత్రి. कब होती होगी? ఎప్పుడవుతుంది? दुनिया जब सतो प्रधान है सतयुग में, ప్రపంచం ఎప్పుడైతే సతో ప్రధానమో సత్యుగంలోని, त्रेता में सत्व सामान्य है, త్రేతాలోని సత్వ సామాన్యమైనదో, तब तो अज्ञान की रात्रि नहीं होती। అప్పుడైతే అజ్ఞానం యొక్క రాత్రి అనేది అవ్వదు. द्वैतवादी युग, ద్వైత్వవాది యుగం द्वापर में भी, ద్వాపరంలోని కూడా, भारत में जहाँ భారత్లో ఎక్కడైతే बड़े बड़े ज्ञान के ग्रंथ लिखे जाते हैं, పెద్ద పెద్ద జ్ఞానం యొక్క గ్రంథాలు వ్రాయబడతాయి, जिनमें ज्ञान भक्ति और वैराग का विवरण होता है, దానిలోని జ్ఞానం భక్తి వైరాగ్యం యొక్క వివరణ అనేది ఉంటుంది. वो भी रजो प्रधान युग है। అది కూడా రజో ప్రధాన యుగం అయ్యింది. तो कब आते हैं? అయితే ఎప్పుడు వస్తారు? सतयुग के आदि में भी सतयुग, సత్యుగం ఆదిలోని కూడా సత్యయుగం, त्रेता द्वापर में नहीं आते, త్రేత ద్వాపరములోని రారు, कलयुग के आदि में भी नहीं आते, क्योंकि కలియుగం యొక్క ఆదిలోని కూడా రారు. हर युग की 4 अवस्थाएं होती हैं। ఎందుకంటే దునియా- ప్రతి యుగంవి 4 అవస్థలుంటాయి. हर चीज की 4 अवस्थाएं। ప్రపంచంలో ప్రతి వస్తువుకి కూడా 4 అవస్థలుంటాయి. तो कलयुग भी जब चौथी अवस्था में से गुजरता है, అయితే కలియుగం కూడా 4 అవస్థల నుండి ప్రసారం అవుతుంది. तो అయితే तामसी स्टेज के अंत में आता हूँ। తామసి స్టేజ్ యొక్క అంతంలోని వస్తాను. और మరియు आकर के వచ్చి पहले पहले गुप्त पार्ट बजाता हूँ, మొట్టమొదట గుప్త పాటని అభినయిస్తానా, या प्रत्यक्ष होकर के पार्ट बजाता हूँ। లేక ప్రత్యక్షంగా అయ్యే పాటని చేస్తానా? जैसे बच्चा ఎలాగైతే పిల్లవాడు गर्भ में आता है గర్భంలోని వస్తాడు, तो गुप्त पार्ट बजाता है, అప్పుడు గుప్త పాటని అభినయిస్తాడా, या प्रत्यक्षता रूपी जन्म लेता है। లేక ప్రత్యక్షత రూపీ జన్మని తీసుకుంటాడా? गुप्त पार्ट बजाता हूँ। గుప్త పాటని అభినయిస్తాడు. मैं भी गुप्त है, నేను కూడా గుప్తం. मेरे को फॉलो करने वाले बच्चे भी నన్ను ఫాలో చేసేటటువంటి పిల్లలు కూడా गुप्त। గుప్తం. मैं बड़े से बड़ा पंडा हूँ, నేను అతిపెద్ద పండాని అయ్యాను. पंडा उसको कहा जाता है పండాని ఎవరిని అంటారు అంటే, जो पार लगाने का रास्ता बताता है। ఎవరైతే ఒడ్డుకు చేర్చేటటువంటి మార్గాన్ని చెబుతారు. मेरे बच्चों को पांडव कहा जाता है। నా పిల్లలని పాండవులు అని అనబడతారు. बच्चे के अर्थ में, रचना के अर्थ में एक मात्रा बढ़ती है। పిల్లలు మరియు రచన యొక్క విషయంలోని అర్థంలోని ఒక ఒత్తు పెరుగుతుంది. ब्रह्मा के बच्चे ब्राह्मण, బ్రహ్మ యొక్క పిల్లలు బ్రాహ్మణులు, विष्णु के बच्चे విష్ణువు యొక్క పిల్లలు वैष्णव, వైష్ణవులు,
और शिव को फॉलो करने वाले మరియు శివుణ్ణి ఫాలో చేసేటటువంటి వారు शैव। శైవులు. तो मेरे जो पांडव बच्चे हैं అయితే నా యొక్క పాండవ పిల్లలు ఎవరైతే ఉంటారో वो गुप्त होकर के घूमते हैं, వారు గుప్తంగా అయ్యి తిరుగుతారు. और मैं तो हूँ ही इस रंगमंच का डायरेक्टर। మరియు నేనైతే అయ్యాను ఈ సృష్టి యొక్క డైరెక్టర్ని. डायरेक्टर पर्दे के पीछे रहता है డైరెక్టర్ తెర వెనుక ఉంటారా या देखने में आता है? లేక చూడడానికి కనిపిస్తారా? पर्दे के पीछे रहता है। తెర వెనుక ఉంటారు. तो मैं यहाँ आकर के लिबरेट करता हूँ। అయితే నేను ఇక్కడికి వచ్చి లిబరేట్ని చేస్తాను. जो मेरा धाम है, నా ధామం ఏదైతే ఉందో परम धाम, పరంధామం, वहाँ बैठ करके कुछ भी नहीं करता हूँ। అక్కడ కూర్చొని ఏమీ చెయ్యను. यहाँ आते हैं ఇక్కడికి వస్తారు, जहाँ जन्म मनाते हैं भारत में, ఎక్కడికి వస్తారు అంటే ఎక్కడైతే భారత్లోని జన్మదినాన్ని జరుపుతారో. देखो చూడండి, किस बात का जन्म मनाते हैं। ఏ విషయం యొక్క జన్మని జరుపుకుంటారు. है जन्म माने प्रत्यक्षता रूपी जन्म। జన్మ అంటే ప్రత్యక్షత రూపీ జన్మ. बच्चा पहले गर्भ में गुप्त होता है, పిల్లవాడు మొదట గర్భంలో గుప్తంగా ఉంటాడు, बाद में తరువాత प्रत्यक्षता रूपी जन्म लेता है। ప్రత్యక్షత రూపీ జన్మని తీసుకుంటాడు. जब जन्म लेता है ఎప్పుడైతే జన్మని తీసుకుంటాడో तो बाप भी कहेगा बच्चा आया। అప్పుడు తండ్రి కూడా అంటారు పిల్లవాడు వచ్చాడు అని. जो आंखों से देखेगा, ఎవరైతే నేత్రాలతోని చూస్తారో, कानों से आवाज सुनेगा, చెవులతోని ధ్వనిని వింటారో, तो पड़ोसी भी कहेंगे అప్పుడు పక్కింటి వారు కూడా అంటారు पड़ोस में बच्चा आया। పక్కింట్లోకి పిల్లవాడు వచ్చాడు అని. तो मैं भी जब आता हूँ అయితే నేను కూడా ఎప్పుడైతే వస్తాను, तो जो प्रैक्टिकल में आए हुए मुझे देखे, అయితే ఎవరైతే ప్రాక్టికల్లోని వచ్చి ఉన్న వారిని నన్ను చూస్తారో उसके मुख से अनायास निकले दिल की आवाज, వారి నోటి ద్వారా అకస్మాత్తుగా ఈ విషయం అనేది వినిపిస్తుంది. హృదయం యొక్క ధ్వని, मेरा बाप आ गया। నా తండ్రి వచ్చేశారు. किसका बाप? ఎవరి తండ్రి? क्रिश्चियंस का नहीं, క్రిస్టియన్ల యొక్క కాదు, कोई धर्म विशेष का नहीं, ఏ ధర్మ విశేషం వారు కూడా కాదు, सिर्फ ब्रह्मा कुमार कुमारियों का भी नहीं, కేవలం బ్రహ్మ కుమార కుమారీల వారు కూడా కాదు, जो अपन को प्रजापिता ब्रह्मा कुमार कुमारियां कहते हैं, ఎవరైతే కేవలం తమని ప్రజాపిత బ్రహ్మ కుమార్ కుమారీలు అని అనిపించుకుంటారో उनका भी नहीं। వారి వారు కూడా కాదు, जो देखे इन आँखों से, ఎవరైతే ఈ నేత్రాలతోని చూస్తారు, जो सुने इन कानों से, ఎవరైతే ఈ చెవులతోని వింటారో, सबके मुख से दिल की आवाज निकले, అందరి ముఖం ద్వారా ఈ ధ్వని వెలువడాలి. कि मेरा भगवान गॉड फादर నా భగవంతుడు గాడ్ ఫాదర్ आ गया। వచ్చేశారు.
तो देखो అయితే చూడండి, किस बात का जन्म मनाते हैं? ఏ విషయం యొక్క జన్మని జరుపుకుంటారు? प्रत्यक्षता रूपी जन्म मनाते। ప్రత్యక్షత రూపీ జన్మని జరుపుకుంటారు. जैसे गीता में लिखा है, ఎలాగైతే గీతలోని వ్రాసారు, मम वर्तमान वर्तन्ते मनुष्या पार्थ सर्वस। మమ వర్తమాను వర్తంతే మనుష్యా పార్థ సర్వసః. दुनिया में जो भी मनुष्य मात्र हैं, ప్రపంచంలో ఎంతమంది అయితే మనుష్య మాత్రులు ఉన్నారో मेरे रास्ते का ही अनुगमन करते हैं। నా మార్గం యొక్క అనుసరణనే చేస్తారు. बच्चा पैदा होता है పిల్లవాడు జన్మని తీసుకుంటాడు, तो ढोल मजीरा बजाते हैं कि नहीं? అప్పుడు డోలు డప్పుల్ని వాయిస్తారా లేక వాయించరా? मनाते हैं ना। జరుపుకుంటారు కదా. तो मैं भी जब आता हूँ అయితే నేను కూడా ఎప్పుడైతే వస్తాను, तो इस दुनिया में అప్పుడు ఈ ప్రపంచంలోని अखबारों के द्वारा, పేపర్ల ద్వారా, रेडियो के द्वारा, टीवी రేడియోల के ద్వారా, द्वारा, టీవీల ద్వారా, चैनल्स के द्वारा, ఛానల్స్ ద్వారా, इंटरनेट के द्वारा ఇంటర్నెట్ ద్వారా चारों तरफ से बाजे बजते हैं ज्ञान के। జ్ఞానం యొక్క బాజాలు నలువైపుల నుండి మ్రోగుతాయి. कब आया? ఎప్పుడొచ్చారు? कब आया? ఎప్పుడొచ్చారు? महाशिवरात्रि में आया। మహాశివరాత్రిలోని వచ్చారు. ऐसी बड़े ते बड़ी रात्रि अज्ञान की, అటువంటి అతిపెద్ద అజ్ఞానం యొక్క రాత్రి అయ్యింది, जिसमें दुनिया के 500-700 करोड़ मनुष्य तो अज्ञान में होते ही हैं। దానిలోని ప్రపంచం యొక్క 500-700 కోట్లయితే ఉండనే ఉంటారు. जो वर्षों से दम भरते हैं ఎవరైతే సంవత్సరాల నుండి అంటూ ఉంటారో कि हमें भगवान बाप मिल गया, ఏమనంటే మాకు భగవంతుడు తండ్రి లభించేశారు, ब्रह्मा की औलाद ब्रह्मा कुमार బ్రహ్మ యొక్క సంతానం బ్రహ్మ కుమారులు, अथवा प्रजापिता ब्रह्मा की औलाद प्रजापिता ब्रह्मा कुमार कहलाते हैं। లేక ప్రజాపిత బ్రహ్మ కుమార్ కుమారీలు అని అనబడతారు. वो सब अज्ञान अंधकार में आ जाते हैं। వారందరూ అజ్ఞాన అంధకారంలోకి వచ్చేస్తారు. जब सारी दुनिया अज्ञान अंधकार में आ जाती है, ఎప్పుడైతే మొత్తం ప్రపంచం అంతా అజ్ఞాన అంధకారంలోకి వచ్చేస్తుందో तब मैं उस मुकर्रर रथ के द्वारा అప్పుడు నేను ఆ ముఖర్రర్ రథం ద్వారా संसार में प्रत्यक्ष होता हूँ। ప్రపంచంలోని ప్రత్యక్షమవుతాను. जो मुकर्रर रथधारी आत्मा ఏ ముఖర్రర్ రథధారి ఆత్మ అయితే आदि काल में ఆది కాలంలోని गुप्त ही रहती है, గుప్తంగానే ఉంటుంది. जो सारी सृष्टि की माँ है, మొత్తం సృష్టికి అంతటికి అమ్మ ఎవరైతే ఉంటుందో, जिसे कहा जाता है ब्रह्मा। ఎవరినైతే బ్రహ్మ. అంటారో బ్రహ్మ. माने బ్రహ్మ అంటే बड़ी, పెద్ద, माँ माने माँ। మా అంటే అమ్మ. वो भी मेरे को नहीं जानता, వారికి కూడా నేనంటే తెలీదు. और ब्रह्मा कुमार कुमारी भी मेरे को మరియు బ్రహ్మ కుమార్ కుమారీలకి కూడా
నన్ను नहीं पहचान पाते, గుర్తించలేకపోతారు. क्योंकि मैं गुप्त गर्भ काल में ज्ञान गर्भ में रहता हूँ। ఎందుకంటే నేను గుప్త గర్భకాలంలోని జ్ఞాన గర్భంలోని ఉంటాను. ओ ब्रह्मा कुमार कुमारी ఆ బ్రహ్మ కుమార్ కుమారీలు या प्रजापिता ब्रह्मा कुमार कुमारी లేక ప్రజాపిత బ్రహ్మ కుమార్ కుమారీలు सन 76 में 1976లోని जो बाप का प्रत्यक्षता वर्ष मनाया जाता है, ఏదైతే తండ్రి యొక్క ప్రత్యక్షత సంవత్సరాన్ని జరుపుకుంటారో उस बाप के प्रत्यक्षता वर्ष में भी मैं नहीं आता हूँ। ఆ తండ్రి యొక్క ప్రత్యక్షత సంవత్సరంలోని కూడా నేను రాను. तो किसका प्रत्यक्षता वर्ष मनाया? అయితే ఎవరి యొక్క ప్రత్యక్షత సంవత్సరాన్ని జరుపుకున్నారు? ప్రజాపిత అని స్టూడెంట్ అన్నారు. प्रत्यक्षता वर्ष बाप का तो मनाया, ప్రత్యక్షత సంవత్సరాన్ని తండ్రిదైతే జరుపుకున్నారు. लेकिन बेहद के दो बाप हैं। కానీ బేహద్దు తండ్రులు ఇద్దరు తండ్రులయ్యారు. एक है आत्माओं का बाप, ఒకరయ్యారు ఆత్మల యొక్క తండ్రి, निराकार आत्माओं का निराकार बाप। నిరాకార ఆత్మల యొక్క నిరాకార తండ్రి. जैसा बाप ఎటువంటి తండ్రో वैसे बच्चे। అటువంటి పిల్లలు. सांप लंबा సర్పం పొడుగ్గా ఉంటుంది, तो बच्चे भी అప్పుడు పిల్లలు కూడా పొడుగ్గా ఉంటారు. हाथी मोटा ताजा तो बच्चे भी ఏనుగు లావుగా తాజాగా ఉంటుంది, అప్పుడు దాని యొక్క పిల్లలు కూడా मोटे ताजे। లావుగా తాజాగా ఉంటాయి. बाप अति सूक्ष्म ज्योति बिंदु अणोअणीयान समनुस्मरेत्य है। తండ్రి జ్యోతిర్బిందు స్వరూపుడు. అను అనియాం స్మరం స్మరేత్. अणु से भी अनुरूप అణువు కంటే కూడా అనురూపం, तो बच्चे भी అప్పుడు పిల్లలు కూడా अनुरूप అనురూపం. बिंदु रूप। బిందు రూపం. बिंदु को चाहे जितना सूक्ष्म बनाते जाओ, బిందువుని అది ఎంత కావాలంటే అంత సూక్ష్మంగా చేస్తూ వెళ్ళిపోండి. तो वो आत्माओं का बाप तो बेहद का है ही बाप। అయితే ఆ ఆత్మల యొక్క తండ్రి అవ్వడానికి బేహద్దు తండ్రి అవ్వనే అయ్యారు. लेकिन కానీ इस मनुष्य सृष्टि में ఈ మనుష్య సృష్టిలోని मनुष्यों का भी तो बीज रूप कोई बाप होगा। మనుష్యుల యొక్క కూడా బీజరూపుడు తండ్రి ఎవరో ఒకరు ఉంటారు కదా. जो मानवीय सृष्टि का बीज कहा जाता है। ఎవరినైతే మానవీయ సృష్టి యొక్క బీజం అని అంటారు. आदिदेव कहा जाता है। ఆది దేవుడు అని అనబడతారు. सारी मनुष्य सृष्टि का आदि। మొత్తం మనుష్య సృష్టి యొక్క ఆది. मुसलमानों में आदम कहा जाता है। ముస్లిమ్స్ లోని ఆదం అని అనబడతారు. क्रिश्चियंस में एडम कहा जाता है। క్రిస్టియన్స్ లోని యాడమ్ అని అనబడతారు. जैनियों में జైనీయుల్లోని आदिनाथ कहा जाता है। ఆదినాథుడు అని అనబడతారు. मैं उस मुकर्रर रथ में आता हूँ నేను ఆ ముఖర రథంలోని వస్తాను. जब आता हूँ ఎప్పుడైతే వస్తానో तो एग्जैक्ट అప్పుడు ఎగ్జాక్ట్
कलयुग का अंत है కలియుగం అంతం और सतयुग आदि का మరియు సత్యుగం ఆది యొక్క संगम कहा जाता है। సంగం అని అనబడుతుంది। पुरुषोत्तम संगम युग, పురుషోత్తమ సంగం యుగం, जिस युग में शरीर रूपी पुरी में शयन करने वाली आत्माओं का बाप శరీర రూపీ పురములోని సైన్యం చేసేటటువంటి ఆత్మల యొక్క తండ్రి प्रत्यक्ष होता है। ప్రత్యక్షమవుతారు। तो सवाल हुआ అయితే ప్రశ్న అయ్యింది, 76 में जो बाप का प्रत्यक्षता वर्ष मनाया 76లో తండ్రి యొక్క ప్రత్యక్షతా సంవత్సరాన్ని ఏదైతే జరుపుకున్నారో अव्यक्तवाणी में भी जिसका जिक्र आया అవ్యక్తవాణిలోని కూడా దాని యొక్క వర్ణన వచ్చింది। वो कौन सा बाप प्रत्यक्ष हुआ? వారు ఏ తండ్రి ప్రత్యక్షమయ్యారు? मनुष्य सृष्टि का साकार बाप प्रत्यक्ष हुआ। మనుష్య సృష్టి యొక్క సాకార తండ్రి ప్రత్యక్షమయ్యారు। जिसके लिए मुरली में बोलते हैं भगवान बाप, దానికోసం మురళీలోని భగవంతుడు తండ్రి అంటారు। राम बाप को कहा जाता है రాముణ్ణి తండ్రి అని అంటారు। और कृष्ण మరియు కృష్ణుడు बच्चे को कहा जाता है। పిల్లవాడిని అంటారు। राम को सूर्यवंशी कहते हैं। రాముణ్ణి సూర్యవంశీ అని అంటారు। गीता में लिखा है గీతలోని వ్రాయబడి ఉంది, कि गीता माता का रचयिता ఏమనంటే గీతా మాత యొక్క రచయిత कृष्ण बच्चा है। కృష్ణ పిల్లవాడయ్యాడు। अरे అరే रचयिता बच्चा होता है రచయిత పిల్లవాడవుతాడా या बालिग होता है? లేక పెద్దవాడవుతాడా? भक्ति मार्ग में हम बच्चे के रूप में कृष्ण की पूजा करते हैं। భక్తి మార్గంలోని పిల్లవాడి రూపంలో కృష్ణుణ్ణి పూజిస్తారు। फिर कहते हैं మళ్ళీ అంటారు कि कृष्ण ने आकर के राजयोग सिखाया। కృష్ణుడు వచ్చి రాజయోగాన్ని నేర్పించారు అని। राजयोग सिखा करके రాజయోగాన్ని राज నేర్పించి की बातें बता करके రహస్యం యొక్క విషయాలని చెప్పి सीखने वाले बच्चों को నేర్చుకునేటటువంటి పిల్లలకి जन्म जन्मांतर का राजा बनाया। జన్మ జన్మాంతరాలు యొక్క రాజులుగా తయారు చేశారు। जो काम ఏ పనైతే दुनिया का कोई भी धर्म पिता नहीं कर सका, ప్రపంచం యొక్క ఏ ధర్మపిత కూడా చేయలేకపోయారు। किसी ने राजाई करना नहीं सिखाई। ఎవ్వరూ రాజాయిని చేయటం నేర్పించలేదు। जो भी इस मनुष्य सृष्टि पर आए मनुष्य मात्र ఎంతమంది అయితే ఈ సృష్టిపైకి వచ్చారో మనుష్య మాతృలు वो सब आधीन बनाने वाले आए। వారందరూ ఆధీనులుగా తయారు చేసేటటువంటి వారే వచ్చారు। स्वाधीन किसी ने नहीं बनाया। స్వాధీనంగా ఎవ్వరూ తయారు చేయలేదు।
स्व माने आत्मा, స్వ అంటే ఆత్మ, आधीन माने ఆధీనం అంటే अंदर में रहने वाला। అండర్లో ఉండేటటువంటి వారు. तो स्वाधीन तो वो ही बनाएगा అయితే స్వాధీనంగా అయితే వారే చేస్తారు जो सदैव स्वस्थिति में रहने वाला हो। ఎవరైతే సదైవం స్వయం స్థితిలోని ఉండేటటువంటి వారు ఉంటారు. वो तो एक ही आत्मा है వారైతే ఒక్కరే ఆత్మ అయ్యారు. जिसे गीता में बताया है अक्षर। దాని గురించి గీతలోని చెప్పారు అక్షర్. कभी भी क्षरित नहीं होता, ఎప్పుడూ కూడా క్షరితం అవ్వరు, कभी भी पतित नहीं होता, ఎప్పుడూ కూడా పతితంగా అవ్వరు. उसकी शक्ति कभी भी क्षीण नहीं होती। వారి యొక్క శక్తి ఎప్పుడూ కూడా క్షీణం అవ్వదు. क्यों नहीं होती? ఎందుకని అవ్వదు? क्योंकि वो जन्म मरण के चक्र से न्यारा है। ఎందుకంటే వారు జనన మరణ చక్రాల నుండి అతీతుడు. दैहिक जन्म मरण में आता ही नहीं। దైహిక జనన మరణాలలోకి రానే రారు. उसको अपनी देह है ही नहीं, వారికి తమ దేహం లేనే లేదు. उसकी आत्मा का ही नाम शिव है। వారి ఆత్మ యొక్క పేరే శివుడయ్యింది. और जितनी भी आत्माएं हैं इस रंगमंच पर मनुष्य सृष्टि में, మరియు ఎంతమంది అయితే ఆత్మలు ఉంటారో ఈ సృష్టి రూపీ రంగస్థలం పైన, वो सब क्षरित होने वाली। వారందరూ క్షరితమయ్యేటటువంటి వారు. सुख भोगते भोगते సుఖాన్ని భోగిస్తూ భోగిస్తూ शक्ति क्षीण होती रहती है। శక్తి క్షీణమవుతూ ఉంటుంది. भले देव आत्मा ही क्यों न हो, భలే దేవాత్మలే అయినప్పటికీ కూడా उनकी भी कलाएं कम होती जाती हैं। వారి యొక్క కళలు కూడా తగ్గిపోతూ ఉంటాయి. कलाहीन बन जाते हैं కళాహీనులుగా తయారైపోతారు कलयुग के अंत में आकर के। కలియుగం అంతంలోని వచ్చి. तब मैं आता हूँ అప్పుడు నేను వస్తాను और कलाहीन मनुष्यों को మరియు కళాహీన మనుష్యుల్ని नर से నరుడి నుండి नारायण 16 कला संपूर्ण बनाता हूँ। నారాయణుడుగా 16 కళల సంపూర్ణుడుగా తయారు చేస్తాను. जिस नारायण के बचपन का नाम ఆ నారాయణుడి యొక్క బాల్యావస్థ యొక్క పేరు कृष्ण कहा जाता है। కృష్ణుడు అని అంటారు. जिससे कृष्ण की पूजा होती है, ఏ కృష్ణుడి యొక్క పూజ అవుతుందో, जिस राम की पूजा होती है, ఏ రాముని యొక్క పూజ అవుతుందో, वो पूजनीय बनने का कार्य ఆ పూజనీయంగా అయ్యేటటువంటి కార్యం उन आत्माओं ने किस युग में किया? ఆ ఆత్మలు ఏ యుగంలోని చేసుకున్నారు? जब पुरुषोत्तम संगम युग पर भगवान बाप आते हैं, ఎప్పుడైతే పురుషోత్తమ సంగమ యుగంలో భగవంతుడు తండ్రి వస్తారో तब आकर के गीता ज्ञान दे करके అప్పుడు వచ్చి గీతా జ్ఞానాన్ని ఇచ్చి राजयोग सिखाते हैं। రాజయోగాన్ని నేర్పిస్తారు. अब सवाल पैदा होता है, ఇప్పుడు ప్రశ్న ఉత్పన్నమవుతుంది, कृष्ण तो बच्चा, కృష్ణుడైతే పిల్లవాడు, कृष्ण तो 16 कला संपूर्ण, కృష్ణుడైతే 16 కళల సంపూర్ణుడు, 16 कला संपूर्ण बनाने वाला भगवान 16 కళల సంపూర్ణుడుగా తయారు చేసేటటువంటి వారు భగవంతుడు. जो बनने वाला है 16 कला संपूर्ण, ఎవరైతే తయారయ్యేటటువంటి వారు ఉన్నారో 16 కళల సంపూర్ణుడుగా,
वो तो भगवान नहीं हो सकता। వారైతే భగవంతుడు అవ్వలేరు. गाते भी हैं, పాడుతారు కూడా. हे कृष्ण नारायण वासुदेव, ఓ కృష్ణ నారాయణ వాసుదేవ. वो कृष्ण भी है, వారు కృష్ణుడు కూడా అయ్యారు, नारायण भी है, నారాయణుడు కూడా అయ్యారు, वासुदेव भी है। వాసుదేవుడు కూడా అయ్యారు. कृष्ण का अर्थ होता है आकर्षित करने वाला। కృష్ణుడి యొక్క అర్థం అవుతుంది ఆకర్షితం చేసేటటువంటి వారు. सारी मनुष्य सृष्टि को आकर्षित करता है। మొత్తం మనుష్య సృష్టినంతటిని ఆకర్షిస్తారు. 500-700 करोड़ मनुष्य आत्माओं को 500-700 కోట్ల మనుష్యాత్మలని खींच करके, आकर्षित करके లాగి ఆకర్షితం చేసి आत्मलोक में, ఆత్మలోకంలోని परम धाम में ले जाता है। పరంధామానికి తీసుకుని వెళ్తారు. जहाँ आत्माएं ఎక్కడైతే ఆత్మలు शांत स्वरूप अनुभव करती हैं, శాంత స్వరూపాన్ని అనుభవం చేసుకుంటాయో, ये कलयुगी दुनिया तो अशांति की दुनिया है। ఈ కలియుగి ప్రపంచం అయితే అశాంతి యొక్క ప్రపంచం అయ్యింది. तो अशांति की दुनिया के बीच में रहने वालों को అయితే అశాంతి యొక్క మధ్యలో ఉండేటటువంటి ఆత్మలకి जो मन बुद्धि से बहुत ही अशांत हो जाते हैं, ఎవరైతే మనసు బుద్ధితోని చాలా అశాంతిగా అయిపోతారో कलयुग के अंत काल में కలియుగం యొక్క అంతకాలంలోని उनको शांति धाम ले जाता है। వారిని శాంతిధామానికి తీసుకొని వెళ్తారు. ले जाने वाला निराकार, తీసుకువెళ్ళేటటువంటి వారు నిరాకారుడు. भले कृष्ण साकार है, భలే కృష్ణుడు సాకారుడయ్యారు. भक्ति मार्ग में భక్తి మార్గంలోని मनुष्य गुरुओं ने जो भी शास्त्र लिखे हैं, మనుష్య గురువులు ఏవైతే శాస్త్రాలని వ్రాసారో उन शास्त्रों में राम को भगवान, कृष्ण को भगवान मान लिया है। ఆ శాస్త్రాల్లోని రాముణ్ణి భగవంతుడుగా, కృష్ణుణ్ణి భగవంతుడుగా ఒప్పేసుకున్నారు. परंतु वो तो कलाओं में बंधे हुए हैं। కానీ వారైతే కళల్లోని బంధించబడిన వారయ్యారు. भगवान के लिए तो गाते हैं, భగవంతుని కోసం అయితే గాయనం చేస్తారు. कलातीत कल्याण कल्पांतकारी। కళాతీత కళ్యాణ కల్పాంతకారి అని. क्या ఏంటి? कलाओं से अतीत है, కళల నుండి అతీతుడు, कलाओं से परे है। కళల నుండి అతీతుడు. वो तो असली ज्ञान सूर्य है। వారైతే అసలైన జ్ఞాన సూర్యుడయ్యారు. सूर्य कलाओं में बांधा जाता है क्या? సూర్యుడు కళల్లోని బంధించబడతారా ఏంటి? चंद्रमा को कलाओं में बांधते हैं। చంద్రుణ్ణి కళల్లోని బంధిస్తారు. कलाहीन चंद्रमा, కళాహీనుడు చంద్రుడు, 16 कला संपूर्ण चंद्रमा, 16 కళల సంపూర్ణుడు చంద్రుడు. और चंद्रमा तो शीतल होता है। మరియు చంద్రమా అయితే శీతలంగా ఉంటారు. चंद्रमा स्वयं प्रकाशित नहीं होता है,
చంద్రమా స్వయం ప్రకాశితుడు అవ్వరు. और सूर्य మరియు సూర్యుడు स्वयं प्रकाशित है. స్వయం ప్రకాశితుడు. वो आसमान का सूर्य नहीं. ఆ ఆకాశం యొక్క సూర్యుడు కారు. यहाँ आसमान के सितारों की बात नहीं हो रही है. ఇక్కడ ఆకాశం యొక్క సితారాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క విషయం నడవడం లేదు. वो आसमान के जड़ सितारे ఆ ఆకాశం యొక్క జడ సితారలు मानिंद हैं. వలె అయ్యాయి. उदाहरण है. ఉదాహరణ అయ్యింది. इस धरती के आत्मा रूपी सितारों के लिए ఈ ధరణి యొక్క ఆత్మరూపీ సితారుల కోసం. इस धरती में ఈ ధరణి పైన चंद्रमा का पार्ट बजाने वाला भी है. చంద్రుని యొక్క పాటుని చేసేటటువంటి వారు కూడా ఉన్నారు. सूर्य का पार्ट बजाने वाला भी है. సూర్యుడి యొక్క పాత్రని చేసేటటువంటి వారు కూడా ఉన్నారు. और మరియు नवग्रह जिन 9 ग्रहों की पूजा होती है నవగ్రహాలు వేటి పూజ అయితే నవగ్రహాల రూపంలోని అవుతుందో उनका मानिंद వాటి ఉదాహరణ వలె कोई 9 विशेष आत्माएं हैं. ఎవరో 9 విశేషమైన ఆత్మలున్నారు. जिनकी यादगार में వారి యొక్క స్మృతి చిహ్నంగా 9 रत्नों की अंगूठी पहनते हैं. 9 రత్నాల యొక్క ఉంగరాన్ని ధరిస్తారు. एक मोस्ट वैल्यूबल रत्न ఒకటి మోస్ట్ వాల్యుబుల్ రత్నం, एक नो वैल्यू एट ऑल. మరొకటి వాల్యూ లేని రత్నం पुखराज. పుఖరాజ్. अन्य 8 रत्नों की वैल्यू दिखाते हैं. మిగతా 8 రత్నాల యొక్క వాల్యూని చూపిస్తారు. उनको अष्टल रत्न कहा जाता है. వారిని అష్టరత్నాలు అని అంటారు. उस निराकार भगवान की ఆ నిరాకారుడు భగవంతుడి యొక్క ये अष्टमूर्तियां गाई हुई हैं. ఈ అష్టమూర్తులు గాయనం చేయబడి ఉన్నారు. जिनकी पूजा వారి యొక్క పూజ, जिनके मंदिर వారి యొక్క మందిరాలు खास दक्षिण भारत में मिलते हैं. ముఖ్యంగా దక్షిణ భారతంలోని లభిస్తాయి. तो देखो అయితే చూడండి, वो 8 विशेष आत्माओं को चुनता है. ఆ 8 మంది విశేషమైన ఆత్మల్ని ఎన్నుకుంటారు. पहली राजधानी स्थापन करने के लिए మొట్టమొదట రాజధానిని స్థాపన చేయడం కొరకు जो इसे सृष्टि की पहली सात्विक राजधानी होती है. ఏదైతే ఈ సృష్టి యొక్క మొట్టమొదటి సాత్విక రాజధాని అవుతుందో 100% सात्विक. 100% సాత్వికం. राजधानी में రాజధానిలోని सिर्फ राजा रानी ही नहीं होते, కేవలం రాజా రాణినే ఉండరు. राजा रानी के రాజా రాణి యొక్క सहयोग देने वाली भुजाएं సహయోగాన్ని ఇచ్చేటటువంటి భుజాలు महामंत्री, మహామంత్రి, मंत्री, మంత్రి, सेनापति आदि भी होते हैं. సేనాపతి మొదలుగున్న వారు కూడా ఉంటారు. जो राज्य को चलाते हैं. వారు రాజ్యాన్ని నడిపిస్తారు.
तो वो राज्य अधिकारी हैं। అయితే వారు రాజ్య అధికారులయ్యారు. विशेष श्रेष्ठ आत्माएं कही जाती है, విశేషమైన శ్రేష్టాత్మలు అని అనబడతారు. जिनकी श्रेष्ठ से श्रेष्ठ माला है. వారిది శ్రేష్టాతి శ్రేష్టమైన మాల అయ్యింది. इतने श्रेष्ठ बच्चे हैं ఎంత శ్రేష్టమైన పిల్లలయ్యారంటే कि जो भगवान का असली रूप है ఏదైతే భగవంతుని యొక్క అసలైన రూపం ఉంటుందో, जो निराकारी लिंग रूप धारण कर लेता है, వారు నిరాకారి లింగ రూపాన్ని ధారణ చేసేస్తారు. 100% आत्मिक स्टेज में टिक जाता है. 100% ఆత్మిక స్టేజ్లోని స్థిరమైపోతారు. नाक आंख कान कर्मेंद्रियों, ముక్కు, చెవులు, కళ్ళు, నోరు, కర్మేంద్రియాలని कोई इंद्रिय का ध्यान नहीं रहता. ఏ ఇంద్రియాల యొక్క ధ్యాస ఉండదు. सिर्फ आत्मिक स्थिति में स्थित हो जाता है. కేవలం ఆత్మిక స్థితిలో స్థిరమైపోతారు. जिसकी यादगार దాని యొక్క స్మృతి చిహ్నం दुनिया की बड़ी बड़ी खुदाइयों में भी मिली है. शिवलिंग, ప్రపంచం యొక్క పెద్ద పెద్ద త్రవ్వకాల్లోని కూడా లభించాయి శివలింగాలు. उस निराकार भगवान बाप का ఆ నిరాకారుడు భగవంతుడు తండ్రి యొక్క बड़ा रूप है. పెద్ద రూపం అయ్యింది. भगवान कहते भी हैं, భగవంతుడు అంటారు కూడా, तुम सूक्ष्म रूप को याद नहीं कर सकते हो, మీరు సూక్ష్మ రూపాన్ని స్మృతి చెయ్యలేకపోయినట్లయితే तब तक बड़े रूप को ही याद करो. అంతవరకు పెద్ద రూపాన్ని స్మృతి చెయ్యండి. उसका नाम भी है महादेव. వారి పేరు కూడా అయ్యింది మహాదేవుడు. देव तो 33 करोड़ भी गाए हुए हैं. దేవతలైతే 33 కోట్ల దేవతలు కూడా గాయనం చేయబడి ఉన్నారు. लेकिन वो कैसा देवता है देवताओं के बीच में? కానీ వారు దేవతల మధ్యలోని ఎటువంటి దేవత అయ్యారు? महादेव. మహాదేవుడు. ऊंचे के ऊंचे देवताएं हैं 3 त्रिदेव. ఉన్నతమైన దేవతలయ్యారు 3 త్రిదేవులు. ब्रह्मादेव, బ్రహ్మదేవుడు, विष्णुदेव విష్ణుదేవుడు और మరియు शंकर महादेव. శంకరుడు మహాదేవుడు. तो कहा जाता है देव ब्रह्मा, అయితే అనబడతారు దేవ బ్రహ్మ, देव विष्णु, దేవ విష్ణువు. और उन दोनों से भी ऊंचा మరియు వీరిద్దరి కంటే కూడా ఉన్నతమైన వారు देव देव महादेव. దేవదేవ మహాదేవుడు. तो बड़ा बच्चा कौन हुआ అయితే పెద్ద పిల్లవాడెవరయ్యారు? है? बड़ा बच्चा हुआ. పెద్ద పిల్లవాడయ్యారు. जिस बड़े बच्चे का नाम ఆ పెద్ద పిల్లవాని యొక్క పేరు एकमात्र नाम है संसार में, ఏకమాత్ర నామం అయ్యింది ప్రపంచంలోని. शिव के साथ जोड़ा जाता है. శివునితో పాటు జోడించబడుతుంది. और 2500 वर्ष भक्ति मार्ग में गाया जाता है. మరియు 2500 సంవత్సరాల భక్తి మార్గంలో గాయనం చేయబడుతుంది. विशेषण लगा करके कहते हैं, విశేషణం చేసి చెబుతారు. क्या ఏంటి? शिव शंकर बोले भाले. శివశంకరుడు భోలే భాలే. क्या विशेषण लगाते हैं? ఏం విశేషతని పెడతారు? भोले भगवान नहीं, భోలే భగవంతుడు కారు.
शिव नाम पहला, శివుడు పేరు మొదట, शंकर नाम दूसरा। శంకరుడు యొక్క పేరు రెండోది। शिव शंकर శివశంకరుడు और विशेषण भी पहला दूसरा। మరియు రెండో విశేషత కూడా తరువాత। बोले భోలే भले, तो कौन सी आत्मा बोली है? భాలే భోలేనాథ్। అయితే మొదట ఏ ఆత్మ భోలా అయ్యారు? शिव की आत्मा बोली है। శివుని యొక్క ఆత్మ భోలి అయ్యింది। और उनका जो मुकर्रर रथधारी बच्चा है, మరియు వారి యొక్క నిశ్చిత రథం ఎవరైతే పిల్లవాడు ఉంటాడో वो भोला नहीं है सिर्फ, వారు కేవలం భోలా అమాయకుడే కాదు, क्या है? ఏమయ్యారు? बाला भी है। భాలా కూడా అయ్యారు। दुनिया का बड़े से बड़ा कांटा भी है। ప్రపంచం యొక్క అతిపెద్ద ముళ్ళు కూడా అయ్యారు। भोलों के लिए भोला है, భోలా అమాయకుల కోసం అమాయకుడు అయ్యారు। और दुखदाई कांटों के लिए మరియు దుఃఖాన్నిచ్చేటటువంటి ముళ్ళుల కోసం बड़े से बड़ा అతిపెద్ద कांटा है। ముళ్ళయ్యారు। तो वो शिव అయితే ఆ శివుడు मुकर्रर रथधारी ముకర రథధారి तीसरी मूर्ति మూడో మూర్తి शंकर के द्वारा प्रत्यक्ष होता है। శంకరుని ద్వారా ప్రత్యక్షమవుతారు। पुरुषोत्तम संगम युग के आदि में పురుషోత్తమ సంగం యుగం యొక్క ఆదిలోని 5000 वर्ष के ड्रामा के 5000 సంవత్సరాల యొక్క డ్రామా యొక్క शूटिंग पीरियड के आदि में షూటింగ్ పీరియడ్ యొక్క ఆదిలోని मनुष्य सृष्टि का बीज बोने के लिए మనుష్య సృష్టి యొక్క బీజాన్ని నాటడం కోసం 3 मूर्तियों को साथ लेकर के आता है। ముగ్గురు మూర్తుల్ని తోడులోని తీసుకుని వస్తారు। परंतु కానీ मनुष्य सृष्टि में మనుష్య సృష్టిలోని पैदाइश के लिए ఉత్పత్తి కోసం बीज रूप बाप तो चाहिए ना। బీజ రూపుడు తండ్రి అయితే కావాలి కదా। तो जब आता है అయితే ఎప్పుడైతే వస్తారో और जिस मुकर्रर रथ में पहले पहले आता है, మరియు ఏ ముఖర రథంలో అయితే మొట్టమొదట వస్తారో जिसका ब्रह्मा के मुख से निकली वेदवाणी में దాని యొక్క బ్రహ్మ ముఖం నుండి వెలువడిన వేదవాణిలోని इशारा दिया है। సైగని చేశారు। क्या इशारा दिया है? ఏం ఇషారానిచ్చారు? हैं? ఏ క్లూనిచ్చారు? मैं నేను मनुष्य सृष्टि के बीज रूप में आता हूँ। మనుష్య సృష్టి యొక్క బీజ రూపంలోని వస్తాను। मनुष्य सृष्टि रूपी जो वृक्ष है, మనుష్య సృష్టి రూపీ వృక్షం ఏదైతే ఉందో उसमें बीज भी होता है। प्रथम बीज దానిలోని బీజం కూడా ఉంటుంది। మొదటి బీజం जड़ें भी होती हैं। आधार मूर्त ఆధారమూర్త వేర్లు కూడా ఉంటాయి। तना और टहनियां भी होती हैं। కాండం మరియు కొమ్మలు కూడా ఉంటాయి। पत्ते भी होते हैं। ఆకులు కూడా ఉంటాయి। लेकिन सबसे ज्यादा पावरफुल क्या होता है? కానీ అన్నింటికంటే ఎక్కువ పవర్ఫుల్ ఏమవుతుంది?
बीज रूप बाप ही पावरफुल है। బీజ రూపుడు తండ్రే పవర్ఫుల్ అయ్యారు. तो मनुष्य सृष्टि में అయితే మనుష్య సృష్టిలోని जो सबसे पुराना है, ఎవరైతే అన్నింటికంటే పురాతనమైన వారయ్యారో, जिसका ना आदि है ना अंत है, వారిది ఆది కూడా లేదు అంతం కూడా లేదు. शास्त्रों में भी कहीं नहीं दिखाया శాస్త్రాల్లోని కూడా ఎక్కడా చూపించలేదు. कि उसका कोई जन्मदाता है। ఏమనంటే వారికి జన్మదాత కూడా ఎవరో ఉన్నారు అని. और उसकी मृत्यु होते भी कभी మరియు వారి యొక్క మృత్యువు అవుతూ కూడా ఎప్పుడూ కూడా नहीं दिखाते। చూపించరు. कृष्ण की तो मृत्यु होते भी दिखाया है, కృష్ణుడిదైతే మృత్యువు అవుతూ కూడా చూపించారు. और कृष्ण को जन्म होते भी दिखाया है। మరియు కృష్ణుడు జన్మని తీసుకుంటూ కూడా చూపించారు. वो जिसमें आता है भगवान निराकार, వారు ఎవరిలోనైతే భగవంతుడు నిరాకారుడు వస్తారో उसको आप समान बनाता है। వారిని తమ సమానంగా తయారు చేస్తారు. कैसा आप समान? ఎలా తమ సమానంగా? निराकारी, నిరాకారి, निर्विकारी, నిర్వికారి, निरहंकारी बनाता है। నిరహంకారిగా తయారు చేస్తారు. निराकारी आप समान बनाएगा నిరాకారి తమ సమానంగా तो తయారు कम से कम చేస్తారా? వారు తక్కువలో తక్కువ जो पुरुषोत्तम संगम युग है, పురుషోత్తమ సంగమయుగం ఏదైతే ఉంటుందో उसमें దానిలోని जन्म लेने वाला मृत्यु पाने वाला बनेगा, జన్మని తీసుకునేటటువంటి వారిగా మృత్యువుని పొందేటటువంటి వారిగా అవుతారా? या अजन्मा बनेगा। లేక అజన్మగా తయారవుతారా? अमरनाथ बनेगा। అమరనాథుడుగా తయారవుతారా? आप समान बनाता है। తమ సమానంగా తయారు చేస్తారు. इसका मतलब है దీని అర్థమయ్యింది कि सारी मनुष्य सृष्टि में మొత్తం మనుష్య సృష్టిలోని 500-700 करोड़ मनुष्य सृष्टि में 500-700 కోట్ల మనుష్య సృష్టిలోని एक ही आत्मा है। ఒక్కరే ఆత్మ అయ్యారు. मनुष्यों के बीच में మనుష్యుల మధ్యలోని जो संगम युग में, खास पुरुषोत्तम संगम युग में, వారు సంగమ యుగంలోని ముఖ్యంగా పురుషోత్తమ సంగమ యుగంలోని जब भगवान बाप आते हैं భగవంతుడు తండ్రి ఎప్పుడైతే వస్తారో नरक को स्वर्ग बनाने के लिए, నరకాన్ని స్వర్గంగా తయారు చేయడం కోసం उस समय ఆ సమయంలోని वो पक्का 100% निश्चय बुद्धि बनती है। వారు పూర్తిగా 100% నిశ్చయ బుద్ధిలుగా అవుతారు. बाप को पहचाना, తండ్రిని గుర్తించారు అనగా निश्चय बुद्धि बच्चा बना, నిశ్చయ బుద్ధి పిల్లవాడిగా అయ్యారు. जन्म हुआ। జన్మ అయ్యింది. और बाप को भूल गया మరియు తండ్రిని तो మరిచిపోయారు अनिश्चय అంటే बुद्धि అప్పుడు అనిశ్చయ బుద్ధి मृत्यु हो गई। మృత్యువైపోయింది. तो सन 76 जो है అయితే 1976 ఏదైతే ఉందో उसके लिए ब्रह्मा की वाणी में ही बोल दिया దానికోసం బ్రహ్మ యొక్క వాణిలోనే చెప్పేశారు. इन लक्ष्मी नारायण का जन्म कब हुआ। ఈ లక్ష్మీనారాయణుల యొక్క జన్మ ఎప్పుడయ్యింది? इशारा किया इन्हें लक्ष्मी नारायण की तरफ। సైగని చేశారు ఈ లక్ష్మీనారాయణుల వైపుకి. जो चित्र ఏ చిత్రమైతే भगवान बाप ने साक्षात्कार से बनवाई थी, భగవంతుడు తండ్రి సాక్షాత్కారాల ద్వారా తయారు చేయించారు. उन लक्ष्मी नारायण का ఆ లక్ష్మీనారాయణుల యొక్క
उनके नीचे खड़े हुए राधा कृष्ण का नहीं, వారి కింద నిలబడి ఉన్న రాధాకృష్ణుల గురించి కాదు. जन्म कब हुआ జన్మ तो ఎప్పుడయ్యింది बताया చెప్పారు. 1966 की मुरली में बताया. 1966 యొక్క మురళిలోని చెప్పారు. आज से 10 वर्ष कम ఈ రోజు నుండి 10 సంవత్సరాలు తక్కువ 5000 वर्ष हुआ. 5000 సంవత్సరాలు అయ్యాయి. तो उल्टा चक्कर घुमा दो 66 से అయితే बाद में 1966 నుండి వ్యతిరేకమైన చక్రాన్ని తిప్పుకుంటూ రండి. और 10 वर्ष पहले ही रुक जाओ. మరియు 10 సంవత్సరాలకి ముందే ఆగిపోండి. वो कौन सा सन आएगा అప్పుడు ఏ సంవత్సరం వస్తుంది? है 1976 आता है. 1976 వస్తుంది. 76 को बाप का प्रत्यक्षता वर्ष ब्रह्मा कुमार कुमारियों ने भी जोर शोर से मनाया. తండ్రి యొక్క ప్రత్యక్షత సంవత్సరాన్ని 1976లోని బ్రహ్మకుమార్ కుమారీలు కూడా చాలా అట్టహాసంగా జరుపుకున్నారు. क्योंकि ब्रह्मा की वाणी में ही ఎందుకంటే బ్రహ్మ యొక్క जिसे वेद వాణిలోనే वाणी कहा जाता है దేనినైతే వేదవాణి అని అంటారు बताया है भगवान बाप ने. చెప్పారు భగవంతుడు తండ్రి. कि लक्ष्मी नारायण का जन्म जब होता है లక్ష్మీనారాయణుల యొక్క జన్మ ఎప్పుడైతే అవుతుందో तो नई दुनिया तैयार होती है. అప్పుడు కొత్త ప్రపంచం తయారవుతుంది. ब्रह्मा कुमार कुमारियों की బ్రహ్మ కుమార్ కుమారీల యొక్క पुरानी दुनिया का विघटन शुरू हो जाता है. పాత ప్రపంచం యొక్క విఘటన అనేది ప్రారంభమైపోతుంది. किसके द्वारा ఎవరి ద్వారా? जैसे कृष्ण वाली आत्मा ब्रह्मा के रूप में स्थापना का कार्य करती है. ఎలాగైతే కృష్ణుని యొక్క ఆత్మ బ్రహ్మ రూపంలోని స్థాపనా కార్యాన్ని చేస్తుందో ब्राह्मण धर्म की स्थापना होने के बाद బ్రాహ్మణ ధర్మం స్థాపన అయిన తరువాత फिर जो మళ్ళీ తరువాత ఎవరైతే 9 कुरियों में से 9 వంశాలలో నుండి ब्राह्मणों की नौकरियां मानी जाती है. బ్రాహ్మణులవి 9 వంశాలు అనబడతాయి. 9 कुरियों में से 9 వంశాలలో నుండి जो कमजोर कुरी के ब्राह्मण हैं ఎవరైతే బలహీన వంశాల యొక్క బ్రాహ్మణులు ఉంటారో उनका ज्ञान के आधार पर विघटन होने लगता है. వారిది జ్ఞానం యొక్క ఆధారంగా విఘటన అవ్వడం ప్రారంభమవుతుంది. उनको भगवान की वाणी के ऊपर उतना निश्चय नहीं रहता. వారికి భగవంతుని యొక్క వాణి పైన అంత నమ్మకం అనేది ఉండదు. क्योंकि ब्राह्मण 2 प्रकार के होते हैं. ఎందుకంటే బ్రాహ్మణులు 2 ప్రకారాల వారు ఉంటారు. एक मुख वंशावली ఒకరు ముఖ వంశావళీలు, और दूसरे कुख वंशावली. రెండో వారు కుఖ వంశావళీలు. मुख वंशावली ब्राह्मण ముఖ వంశావళి బ్రాహ్మణులు ब्रह्मा से मुख से బ్రహ్మ యొక్క ముఖం నుండి जो वाणी निकलती है भगवान की ఏదైతే వాణి వెలువడుతుందో భగవంతునిది उस वाणी को ही भगवान मानते ఆ हैं. వాణినే భగవంతుడుగా ఒప్పుకుంటారు. जिसे मुरली कहा जाता है. मुरली से प्यार माना దేనినైతే మురళి అని అంటారో మురళి పైన ప్రేమ ఉంది అంటే मुरलीधर से प्यार. మురళీధరుడు పైన కూడా ప్రేమ ఉంది. नहीं तो भगवान क्या है? లేకుంటే భగవంతుడు ఏమయ్యారు? भगवान तो భగవంతుడైతే सत्य సత్, चित्त చిత్, आनंद है. ఆనందరహితుడయ్యారు, ఆనంద స్వరూపుడయ్యారు. जो सत्य है ఎవరైతే సత్యమైన వారు ఉంటారో वो ही सतयुग की स्थापना करता है. వారే సత్యుగం యొక్క స్థాపనని చేస్తారు.
वो सत्य भगवान ఆ సత్యమైన భగవంతుడు इस सृष्टि में आकर के ఈ సృష్టిపైకి వచ్చి सच्ची बात सुनाता है సత్యమైన విషయాన్నే వినిపిస్తారు ब्रह्मा के मुख से। బ్రహ్మ ముఖం ద్వారా जो सच्ची बातें सुनाता है ఏదైతే సత్యమైన విషయాలను వినిపిస్తారో झूठ की दुनिया, అసత్యపు ప్రపంచం, झूठे लोग అసత్యమైన జనులు उन बातों की गहराई का कोई महत्व ఆ విషయాల యొక్క లోతులవి మహత్వాన్ని नहीं देते। ఇవ్వరు. महत्व नहीं देते మహత్వాన్ని ఇవ్వరు. तो सत्य भगवान को नहीं पहचान पाते। అప్పుడు సత్యమైన భగవంతుణ్ణి గుర్తించలేకపోతారు. गॉड इज ट्रुथ कहा जाता है గాడ్ ఈజ్ ట్రూత్ అని అనబడతారు. और ट्रुथ इज गॉड कहा जाता है। మరియు ట్రూత్ ఈజ్ గాడ్ అని అనబడతారు. तो भगवान क्या है? అయితే భగవంతుడు ఏమయ్యారు? सत्य का సత్యం యొక్క अखूट भंडार है। తరగని ధనాగారం అయ్యారు. क्योंकि त्रिकालदर्शी है, ఎందుకంటే త్రికాలదర్శి అయ్యారు. जन्म मरण के चक्र में न आने के कारण। జనన మరణ చక్రాల్లోకి రాని కారణంగా मनुष्य आत्माएं जन्म मरण के चक्र में आती है, మనుష్యాత్మలు జనన మరణ చక్రాల్లోకి వస్తారు. इसलिए भूल जाती है। అందువలనే మరిచిపోతారు. तो वो सत्य का भंडार, ज्ञान का भंडार, అయితే ఆ సత్యం యొక్క ధనాగారం, జ్ఞానం యొక్క ధనాగారం, अखूट ज्ञान का भंडार, తరగని జ్ఞానం యొక్క ధనాగారం वो ऐसे मनुष्य तन में प्रवेश करता है వారు ఎటువంటి మనుష్య శరీరంలోని ప్రవేశిస్తారు అంటే जो सृष्टि के आदि से लेकर के వారు సృష్టి యొక్క ఆది నుండి తీసుకొని अंत तक అంతం వరకు निश्चय बुद्धि विजयते बनता है। నిశ్చయ బుద్ధి విజయంతిగా అవుతారు. इस अविनाशी देश भारत खंड में ఈ అవినాశీ దేశం భారత ఖండంలోని इस सच खंड ఈ में సత్యమైన ఖండంలోని इतने इतने झूठे आतताई आए विदेशों से, ఎంతెంత మంది ఆక్రమణకారీలు వచ్చారు అంటే భారతదేశంలోని कितने हिंसक आक्रमण किए, ఎన్ని హింసాత్మకమైన ఆక్రమణలు చేశారు అంటే ये दिखाने के लिए ఇది చూపించటం కోసం. कि हम विश्व के बादशाह हैं। ఏమనంటే మేము విశ్వం యొక్క చక్రవర్తులయ్యాం. इस दुनिया ఈ में ప్రపంచంలోని हमारा मर्तबा भगवान के समान है। మా గౌరవం భగవంతుని సమానంగా అయ్యింది. हम ही भगवान। మేమే భగవంతుడిమి. हिस्ट्री बताती है హిస్టరీ చెబుతుంది उन सारे ही आतताइयों को ఆ ఆకతాయిలందరినీ भारतवासियों ने भगाए मारा। భారతవాసీయులు పరిగెత్తించి చంపేశారు. सच्चा भागता है సత్యమైన వారు పరిగెడతారా या झूठा भागता है? లేక అసత్యమైన వారు పరిగెడతారా? झूठा भागता है। అసత్యమైన వారు పరిగెడతారు అని స్టూడెంట్స్ అన్నారు. सत्य अडोल रहता है, సత్యం స్థిరంగా ఉంటుంది. सत्य सर के ऊपर चढ़ करके बोलता है। సత్యం తలపైకి ఎక్కి చెబుతుంది. झूठा भाग खड़ा होता है। అసత్యం
పారిపోయి వెళ్ళిపోతుంది. तो कौन ताकतवर हुआ? అయితే శక్తివంతుడు ఎవరయ్యారు? सच्चाई ताकतवर हुआ। సత్యం శక్తివంతమయ్యింది. उसने ये सच्चाई कहाँ से पाई? వారు ఈ సత్యతని ఎక్కడి నుండి పొందారు? भारत ने या भारतवासियों ने? భారత్ లేక భారతవాసీయులు भगवान जब इस सृष्टि पर आते हैं, భగవంతుడు ఎప్పుడైతే ఈ సృష్టిపైకి వస్తారో ब्रह्मा के मुख से जो वाणी सुनाते हैं, బ్రహ్మ ముఖం ద్వారా ఏదైతే వాణిని వినిపిస్తారో उस वाणी की कदर की है। ఆ వాణిని గౌరవించారు. उस वाणी के गहराई में गया ఆ है। వాణి యొక్క లోతుల్లోకి వెళ్ళారు. और वो आत्मा है जिसे भगवान आकर के మరియు ఆ ఆత్మలయ్యారు ज्ञान सूर्य के रूप में इस संसार में स्थापित करते हैं। ఎక్కడైతే భగవంతుడు వచ్చి ज्ञान सूर्य के रूप में इस संसार में स्थापित करते हैं। జ్ఞాన సూర్యుని రూపంలోని ఈ ప్రపంచంలో స్థాపితం చేస్తారు. भक्ति मार्ग में उसे राम कहते हैं। భక్తి మార్గంలోని వారిని రాముడు అని అంటారు. काम के आधार पर नाम बनता है। పని ఆధారంగా పేరు తయారవుతుంది. राम రామ్ रम्यते योगिनो यस्मिनीति राम। రమ్యతే యోగినో యస్మిని ఇతి రామ్. क्योंकि ఎందుకంటే नंबरवार सारी दुनिया राम को पहचानती है। నెంబర్ వారుగా మొత్తం ప్రపంచం అంతా రాముణ్ణి గుర్తిస్తుంది. जो सृष्टि के अंतकाल में शंकर के रूप में प्रत्यक्ष होता है। ఎవరైతే సృష్టి యొక్క అంతకాలంలోని శంకరుడు రూపంలోని ప్రత్యక్షమవుతారో निराकारी यादगार लिंग के रूप में प्रत्यक्ष होता है। నిరాకారి స్మృతి చిహ్నం లింగ రూపంలోని ప్రత్యక్షమవుతారు. वो लिंग रूप ఆ లింగ రూపుడు उसकी ज्यादा से ज्यादा मूर्तियां వారి యొక్క ఎక్కువలో ఎక్కువ విగ్రహాలు सारे संसार की खुदाइयों में मिली है। మొత్తం ప్రపంచం యొక్క అన్ని త్రవ్వకాల్లోని లభించాయి. उस आत्मा की सार्वभौम सत्ता है। ఆ ఆత్మది సార్వభౌమ సత్తా అయ్యింది इस सृष्टि रूपी रंगमंच ఈ पर। సృష్టి రూపీ రంగస్థలం పైన. जैसे ఎలాగైతే ड्रामा के रंगमंच पर డ్రామా యొక్క రంగస్థలం పైన हीरो पार्टधारी की सार्वभौम सत्ता होती है। హీరో పాటదారిది సార్వభౌమ సత్తా ఉంటుందో तो वो हीरो पार्टधारी है। అయితే వారు హీరో పాటదారి అయ్యారు. अव्वल नंबर का हीरा है। మొదటి నెంబర్ యొక్క వజ్రం అయ్యారు. जिस हीरे को ఆ వజ్రాన్ని भारत के पहले पहले मंदिर में, భారత यादगार యొక్క मंदिर में, మొట్టమొదటి మందిరంలోని सोमनाथ मंदिर ఏ में మందిరంలోని సోమనాథుడు యొక్క మందిరంలోని शिव के रूप में प्रतिष्ठित किया गया है। శివుని రూపంలో ప్రతిష్ఠితం చేశారు. क्योंकि ఎందుకంటే
सोमनाथ मंदिर में సోమనాథుని యొక్క మందిరంలోని लिंग के रूप में లింగ రూపంలోని लाल पत्थर दिखाया गया था ఎరుపు రాయిని చూపించారు. और उसके बीचों बीच మరియు దాని మధ్యలోని वो आत्मा जो हीरो पाटधारी के रूप में पाट बजाती है, ఆ ఆత్మ హీరో పాటదారి రూపంలో పాత్రని అభినయిస్తుంది. बाप समान निराकारी स्टेज में स्थित हो जाती है. తండ్రి సమానమైన నిరాకారి స్టేజ్లో స్థిరమైపోతుంది. क्योंकि वो ఎందుకంటే వారు अव्वल नंबर धर्म की स्थापना करने वाला बाप है. మొదటి నంబర్ యొక్క ధర్మాన్ని స్థాపన చేసేటటువంటి తండ్రి అయ్యారు. जितने भी धर्म पिता इस सृष्टि पर आए, ఎంతమంది అయితే ధర్మపితలు ఈ సృష్టిపైకి వచ్చారో वो सब भगवान बाप के घर से डायरेक्ट उतरते हैं. వారందరూ భగవంతుడి యొక్క తండ్రి ఇంటి నుండి మొట్టమొదట దిగుతారు. बीज रूपी स्टेज में स्थित होते हैं. బీజ రూపీ స్టేజ్లో స్థిరమవుతారు. उनके चेहरे से निराकारी स्टेज झलकती है. వారి యొక్క ముఖం నుండి నిరాకారి స్టేజు ప్రకాశిస్తుంది. बुद्ध के चेहरे को ध्यान से देखो. బుద్ధుడి యొక్క ముఖాన్ని ధ్యాసని పెట్టి చూడండి. क्राइस्ट के चेहरे को ध्यान से देखो. క్రైస్తు యొక్క ముఖాన్ని ధ్యానం పెట్టి చూడండి. गुरु नानक के चेहरे को ध्यान से देखो. గురునానక్ యొక్క ముఖాన్ని ధ్యానం పెట్టి చూడండి. चेहरा क्या बताता ముఖం है? ఏం చెబుతుంది? आंखें चढ़ी हुई हैं. నేత్రాలు పైకి ఎక్కబడి ఉన్నాయి. जैसे निराकारी धाम की याद में हो. ఎలాగైతే నిరాకారి ధామం యొక్క స్మృతిలో ఉన్నారు. वो तो इस मनुष्य सृष्टि के వారైతే ఈ మనుష్య సృష్టి యొక్క देहधारी धर्म पिता हैं, దేహధారి ధర్మపితలయ్యారు, बाप हैं. తండ్రులయ్యారు. लेकिन उन बापों का भी कोई बाप है. కానీ ఆ తండ్రులకి కూడా తండ్రి ఎవరో ఉన్నారు इस मनुष्य सृष्टि में. ఈ మనుష్య సృష్టిలోని. जिसे आदम एडम आदि देव कहा जाता है. వారిని ఆదం యాడమ్ ఆది దేవుడు అని అంటారు. सभी धर्म वाले उस आदि पिता को मानते हैं. అన్ని ధర్మాల వారు ఆ ఆది పితాన్ని ఒప్పుకుంటారు. ఆది దేవుడు आदि पुरुष के रूप में मानते ఆది పురుషుని రూపంలోని ఒప్పుకుంటారు. हैं. लेकिन కానీ वो इतनी पुरानी बात అది है ఎంత పురాతనమైన పాత విషయం అయ్యింది అంటే कि उसकी हिस्ट्री को कोई नहीं जानता. వారి యొక్క హిస్టరీ గురించి ఎవ్వరికీ తెలియదు. उस मुकर्रर रथधारी आत्मा के द्वारा ఆ ముఖర రథధారి ఆత్మ ద్వారా भगवान बाप आकर के భగవంతుడు తండ్రి వచ్చి सारी मनुष्य सृष्टि के आदि मध्य अंत का राज बताते. మొత్తం మనుష్య సృష్టి యొక్క ఆది మధ్య అంతం యొక్క రహస్యాన్ని చెబుతారు. जैसे कृष्ण की आत्मा ఎలాగైతే కృష్ణుని యొక్క ఆత్మ पुरुषोत्तम संगम युग में పురుషోత్తమ సంగమ యుగంలోని ब्रह्मा की मूर्ति का पार्ट बजाती है. బ్రహ్మ యొక్క మూర్తిది పాత్రని చేస్తుంది, మూర్తి రూపంలో పాత్రని చేస్తుంది. स्थापना का స్థాపన యొక్క ब्राह्मण धर्म की स्थापना. బ్రాహ్మణ ధర్మం యొక్క స్థాపన. ऐसे ही అలాగే
राम वाली आत्मा कहो, शंकर वाली आत्मा कहो, రాముని యొక్క ఆత్మ అనండి, శంకరుని యొక్క ఆత్మ అనండి. उसके द्वारा అతని ద్వారా ब्राह्मणों की दुनिया में బ్రాహ్మణుల యొక్క ప్రపంచంలోని जो ब्रह्मा की गोद को प्यार करने वाले निकले, ఎవరైతే బ్రహ్మ యొక్క ఒడిని ప్రేమించేటటువంటి వారిగా వెలువడ్డారో, गोद को कुख भी कहा जाता है, कोख, గోదుని ఒడి అని కూడా అంటారు. కోకు ఒడి, कुख वंशावली ब्राह्मण, కుక్క వంశావళి బ్రాహ్మణులు, देह को महत्व देने वाले, దేహానికి మహత్వాన్ని ఇచ్చేటటువంటి వారు, ब्रह्मा की देह को ही भगवान समझ बैठते బ్రహ్మ हैं, యొక్క దేహాన్నే భగవంతునిగా అనుకుని కూర్చుంటారు. जबकि ब्रह्मा के मुख से निकली वाणी में आया है కానీ బ్రహ్మ యొక్క ముఖం ద్వారా వెలువడినటువంటి వాణిలోని వచ్చింది. कि आदि में ऐसे ऐसे बच्चे थे ఏమనంటే ఆదిలోని అటువంటి పిల్లలు ఉండేవారు. जो मम्मा बाबा को भी डायरेक्शन देते थे, వారు మమ్మ బాబాలకి కూడా డైరెక్షన్ ని ఇచ్చేటవారు, ड्रिल कराते थे. డ్రిల్ని చేయించేవారు. हम समझते थे ये तो बहुत ऊंचा नंबर माला में आ गए, మేము అనుకునేవారిమి వీరైతే చాలా ఉన్నతమైన మాలలోకి వస్తారు అని. वो भी गिर गए. వారు కూడా పడిపోయారు. तो बताया है అయితే చెప్పారు कि राम वाली आत्मा भी फेल हो गई. ఏమనంటే రాముని యొక్క ఆత్మ కూడా ఫెయిల్ అయిపోయింది. अब सवाल ये है ఇప్పుడు ప్రశ్న ఏంటి అంటే, वो आत्मा ఆ ఆత్మ माया के फाइनल पेपर में फेल हो गई మాయ యొక్క ఫైనల్ పేపర్ లోని ఫెయిల్ అయిపోయిందా, या छोटे मोटे एग्जाम में फेल हो गई. లేక చిన్న పెద్ద ఎగ్జామ్ లోని ఫెయిల్ అయిపోయిందా? और माया किसी को छोड़ती है మరియు మాయ ఎవరినైనా విడిచిపెడుతుందా? छोड़ती है. విడిచిపెడుతుందా? कहते हैं అంటారు ब्रह्मा ने బ్రహ్మ 4 बार सृष्टि रची ब्राह्मणों की. బ్రాహ్మణులది 4 సార్లు సృష్టిని రచించారు. यज्ञ के आदि में యజ్ఞం యొక్క ఆదిలోని सिंध हैदराबाद से जो ब्राह्मणों की सृष्टि रची गई, సింధ్ హైదరాబాద్ నుండి బ్రాహ్మణుల యొక్క సృష్టి ఏదైతే రచించబడిందో, उसके लिए बोला దానికోసం అన్నారు स्थापना के साथ साथ यज्ञ कुंड से विनाश ज्वाला प्रज्वलित हुई. స్థాపన యొక్క తోడులోని యజ్ఞకుండం నుండి వినాశన జ్వాల కూడా ప్రజ్వలితమయ్యింది. निमित्त कौन बने? నిమిత్తంగా ఎవరయ్యారు? ब्रह्मा, బ్రహ్మ, बाप తండ్రి और ब्राह्मण. మరియు బ్రాహ్మణ పిల్లలు. कौन सा बाप? ఏ తండ్రి? निमित्त साकार को कहा जाता है. నిమిత్తం సాకారంని అంటారు. कौन सा बाप निमित्त ఏ बना? తండ్రి నిమిత్తంగా అయ్యారు? वही जिसके लिए मुरली में कहा राम बाप को कहा जाता है. అరే ఎవరినైతే రాముడు తండ్రి అని అంటారు, कृष्ण बच्चे को कहा जाता है. కృష్ణుణ్ణి పిల్లవాడు అని అంటారు, वही राम वाली आत्मा వారే రాముని యొక్క ఆత్మ. जिसके लिए बोला राम फेल हो गया. వారి కోసం అన్నారు రాముడు ఫెయిల్ అయిపోయారు అని. छोटे मोटे एग्जाम में చిన్న చిన్న ఎగ్జామ్స్ లోని तो जो बच्चा फेल हो गया, అయితే ఏ పిల్లవాడైతే ఫెయిల్ అయిపోయాడో बाप कहते हैं తండ్రి అంటారు
जब बीज ही फेल हो गया ఎప్పుడైతే బీజమే ఫెయిల్ అయిపోయిందో तो बीज के साथ सारा झाड़ रह जाएगा। అప్పుడు బీజంతో పాటు మొత్తం వృక్షం అంతా మిగిలిపోతుందా? है एक दिन ऐसा आता है ఒక రోజు అటువంటిది వస్తుంది, सारा झाड़ सूख जाता है। మొత్తం వృక్షం అంతా ఎండిపోతుంది. तो सिंध हैदराबाद में जो स्थापना हुई थी అయితే సింధ్ హైదరాబాద్ లో ఏదైతే స్థాపన అయ్యిందో वो सन 47 तक आते आते అది 47 వరకు వస్తూ वो ब्राह्मण लोप हो गए। ఆ బ్రాహ్మణులు లోపించబడ్డారు. जो राम वाली आत्मा के फॉलोअर्स थे ఎవరైతే రాముని యొక్క ఆత్మది ఫాలోవర్స్ ఉండేవారు, ज्ञान सूर्य के फॉलोअर्स थे, జ్ఞాన సూర్యుడి యొక్క ఫాలోవర్స్ ఉండేవారు. जो गीता में भी कहा है ఏదైతే గీతలోని కూడా అన్నారు, भगवान बाप जब आते हैं భగవంతుడు తండ్రి ఎప్పుడైతే వస్తారో तो पहले पहले किसको ज्ञान देते అప్పుడు हैं? మొట్టమొదట ఎవరికి జ్ఞానాన్ని ఇస్తారు? सूर्य को ज्ञान देते సూర్యుడికి జ్ఞానాన్ని ఇస్తారు. हैं। वो आत्मा ज्ञान सूर्य के मानिंद है। ఆ ఆత్మ జ్ఞాన సూర్యుని వలె అయ్యారు. जो मम्मा बाबा को भी ड्रिल कराती थी ఎవరైతే మమ్మా బాబాలకి కూడా డ్రిల్ చేయించేవారు, ज्ञान चंद्रमा ब्रह्मा भी उससे ज्ञान की रोशनी लेता है। జ్ఞానచంద్రుడు బ్రహ్మ కూడా అతని నుండి ప్రకాశాన్ని తీసుకుంటారు. नहीं तो ब्रह्मा को अपने साक्षात्कारों का ही पता नहीं चला। ఎందుకంటే బ్రహ్మకి తన సాక్షాత్కారాల వివరణ గురించే తెలియలేదు. अंत में आखिरी भागीदार के पास जाना पड़ा। అంతంలోని చివరికి భాగీదారుడు దగ్గరికి వెళ్ళవలసి వచ్చింది. वो लौकिक दुनिया का भी भागीदार వారు లౌకిక ప్రపంచం యొక్క భాగీదారుడు కూడా అయ్యారు. और अलौकिक दुनिया में भी మరియు అలౌకిక ప్రపంచంలోని కూడా भागीदार है। భాగీదారుడు అయ్యారు. इसलिए అందువలనే भारत में భారత్లోని भगवान के रूप में राम कृष्ण का नाम वाला है। భగవంతుని రూపంలోని రామకృష్ణుల యొక్క పేరు ప్రసిద్ధి చెందినది. तो राम वाली आत्मा అయితే ఆ రాముని యొక్క ఆత్మ जो मुकर्रर रथ धारण करती है ఎవరైతే ముకరర్ రథాన్ని ధారణ చేస్తుందో वो सन 76 में వారు 1976లోని जो आदमी ज्ञान का बीज डालने के निमित्त बनती है ब्रह्मा में ఎవరైతే ఆదిలోని బ్రహ్మలో జ్ఞానం యొక్క బీజాన్ని వేయడం కోసం నిమిత్తంగా అవుతారో साक्षात्कारों का क्लैरिफिकेशन देकर సాక్షాత్కారాల యొక్క క్లారిఫికేషన్ ఇచ్చి वही आत्मा అదే ఆత్మ सन 76 में प्रत्यक्ष हो जाती है ब्राह्मणों की दुनिया में। బ్రాహ్మణుల మధ్యలోని 1976లోని ప్రత్యక్షమైపోతుంది. प्रत्यक्षता रूपी जन्म लेती है। ప్రత్యక్షత రూపీ జన్మని తీసుకుంటుంది. तो राम बाप का जन्म होता అయితే है। రాముడు తండ్రి యొక్క జన్మ అవుతుంది. मनुष्य सृष्टि के बाप का जन्म होता है। మనుష్య సృష్టి యొక్క తండ్రిది జన్మ అవుతుంది. आत्माओं के बाप की प्रत्यक्षता ఆత్మల యొక్క తండ్రిది ప్రత్యక్షత
नहीं होती अव्वदु। है। अभी भी ఇప్పుడు కూడా आत्माओं के बाप की प्रत्यक्षता नहीं हुई है। ఆత్మల యొక్క తండ్రిది ప్రత్యక్షత అనేది అవ్వలేదు. उसकी निशानी దాని है, చిహ్నం అయ్యింది, गायन है గాయనం ఉంది. कि भगवान आते हैं అంటే భగవంతుడు ఎప్పుడైతే వస్తారో तो राजा जनक को 1 सेकंड में जीवन मुक्ति देते हैं। అప్పుడు రాజా జనకుడికి ఒక్క సెకండ్లో జీవనముక్తినిస్తారు. भगवान बाप आते हैं इस सृष्टि पर ఈ సృష్టిపైకి భగవంతుడు తండ్రి ఎప్పుడైతే వస్తారో प्रत्यक्षता रूपी जन्म लेकर के ప్రత్యక్షత రూపీ జన్మని తీసుకొని तो धक से राजधानी स्थापन कर देते అప్పుడు हैं। వెంటనే రాజధానిని స్థాపన చేసేస్తారు. ఓం శాంతి. విసిడి నెంబర్ 2294, తిరుపతి, ఆంధ్రప్రదేశ్.